శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జీవించడం నేర్చుకో అంటే బ్రతకడం, జీవించడం ఈ రెండు పదాలకు అర్థం మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. బ్రతకడం అంటే మనుగడ సాగించడం, ఏదో విధంగా మనకు రోజు తినడం, తర్వాత మన పనులు చేసుకోవడం, ఏదో విధంగా మనుగడ సాగించడాన్ని బ్రతకడం అంటారు. అలా కాకుండా జీవించడం అంటే కొంచెం మనం వివేకంతో మనం కష్టపడకుండా, అలాగే ఎదుటి వాళ్ళని కూడా కష్టపెట్టకుండా, మనం ఉద్విగ్న పడకుండా ఎదుటి వాళ్ళని కూడా ఉద్విగ్నపరచకుండా ఈ విధంగా నైపుణ్యంతో జీవించాలి. అది శ్రీరామకృష్ణులు ఎప్పుడు చెప్పేవారు. దాని గురించి చాలా ఉదాహరణలు ఆయన చెప్పారు, ఉపమానాలు. అవి కొన్నిటిని మనం తెలుసుకుందాం ఈరోజు. ముందుగా మనకు జీవితంలో చాలామంది దుష్ట వ్యక్తులు, చెడ్డవాళ్ళు మనకి తారసపడతారు, జీవితంలో సహజం అది. అయితే వాళ్ళతో ఎలా ఉండాలి? మనం ఒక మంచి జీవితాన్ని గడుపుదామని అనుకుంటున్నాం. ఎత్తుకు పై ఎత్తు వేయాలంటే వేరే రకంగా ఉంటుంది జీవితం. కానీ మనం ఒక ఆదర్శవంతంగా మనం ఎవరికీ కష్టపెట్టకుండా మనం జీవించాలని అనుకుంటున్నప్పుడు మనము ఈ దుష్ట వ్యక్తులతో వ్యవహరించడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎలా వాళ్ళతో ఉండాలి? దానికి శ్రీరామకృష్ణులు చాలా చక్కగా ఒక చక్కటి ఉపమానం చెప్తారు. మనందరికీ తెలుసు అది పాము ఉదాహరణ. పాముకి అంటే అక్కడ ఏమిటంటే ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే, ఒకసారి కొంతమంది బాలురు ఒక చోట ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకునే ఆ ప్రదేశంలో ఒక పెద్ద తాచుపాము ఉంటుందన్నమాట. ఆ తాచుపాము వీళ్ళని ఎప్పుడు చాలా బుసలు పుడుతూ ఉంటుందని చెప్పి అటు పక్కకి ఎవరు వెళ్లకుండా దూరంగా ఆడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఒక సాధువు అటుపక్క నుంచి వెళ్తూ ఉంటాడు. అతన్నేమో చెప్తారనమాట, బాబా మీరు అటు వెళ్ళొద్దు, వెళ్తే అక్కడ ఒక పెద్ద తాచుపాము ఉంది, మిమ్మల్ని కాటేస్తుంది అని చెప్తారు. చెప్తే అప్పుడు అవునా తాచుపాము ఉందా? లేదు, నేను చూస్తాను, నా దగ్గర ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం ఇస్తే కనుక ఎలాంటి వాళ్ళైనా సరే మంచిగా మారిపోతారు అని చెప్పి ఆయన అక్కడికి వెళ్తే నిజంగానే తాచుపాము బయటకు వచ్చింది, ఆయన మీద బుసలు కొడుతుందన్నమాట. అప్పుడు వెంటనే ఆయన కొంచెం మట్టి తీసుకొని మంత్రం చదివి దాని మీద చల్లితే వెంటనే ఒక వానపాములాగా చాలా వినయంగా మారిపోయిందట అది. అప్పుడు మారిపోయినప్పుడు ఈ సాధువు ఏమంటారంటే, చూడు, ఎందుకు అందరికీ అపకారం చేస్తావు? అపకారం చేయడం మంచిది కాదు. నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను నేను. ఆ మంత్రం తీసుకొని నువ్వు అన్నీ కూడా మంచి పనులు చేసుకుంటూ ఉండు, మంచి పనులు చేస్తూ ఉండు, ఎప్పుడు కూడా దాన్ని నువ్వు సాధన చేస్తే నీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి ఒక మంత్ర ఉపదేశం చేస్తారు. అప్పుడు ఆ పాము అడుగుతుందట, నేను ఏం చేయాలి? ఈ మంత్రంతో ఏం చేయాలంటే, ఈ మంత్రాన్ని నువ్వు సాధన చేయాలి, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు అపకారం చేయకూడదు అని చెప్తారనమాట ఆయన. అని వెళ్ళిపోతాను, నేను మళ్ళీ వచ్చి చూస్తాను, సాధన చేస్తూ ఉండని చెప్పి. అప్పుడు ఆ తాచుపాము ఏం చేస్తుందంటే అలాగే మంత్ర జపం చేస్తూ ఉంటుంది. అంటే ఎవ్వరికి ఇంక కీడు తలపెట్టకుండా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు చూస్తున్నారు, అంత ముందులాగా బుసలు కొట్టట్లేదు ఇది తాచుపాము. బుసలు కొట్టకుండా ఏం చేస్తుందంటే మామూలుగా వెళ్ళి వచ్చేస్తుంటే ఈ పిల్లలు చూశారు, ఈ పాము ఏం చేయట్లేదే మనల్ని అని చెప్పి, పాము ఏం చేయట్లేదని చెప్పి ఏం చేస్తారంటే వీళ్ళ పాము దాని మీద రాళ్ళు అది వేస్తూ ఉంటారు ఆ పాము పైన. గురువుగారు చెప్పారు కదా ఎవరికి అపకారం చేయొద్దని చెప్పి ఆ పాము ఏమీ ఎదురుపడదనమాట వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా అది పాము ఏం చేసినా ఏం వంటం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాము యొక్క తోకను పట్టుకొని గిరిగిరా తిప్పి దాన్ని దూరంగా విసిరేస్తారు. విసిరేస్తే పాపం దాని ఎముకలు విరిగిపోయి ఇంకెటు కాకుండా అలా పడిపోతే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే పాము చనిపోయింది అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే రాత్రి ఎప్పుడో వాళ్ళకి కొంచెం మెలకు వస్తుందన్నమాట, ఆ పాముకి స్పృహ వస్తుంది. స్పృహ ఏం చేస్తుందన్నమాట, పాపం నెమ్మదిగా వెళ్ళి తన ఆ రంధ్రంలోనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పాపం లోపల అలాగే చాలా రోజులు అలాగే పడి ఉంటుంది. ఈ లోపల ఆ గురువుగారు ఆయన వస్తారు. గురువుగారు వస్తే పిల్లల్ని అడుగుతారన్నమాట, ఎక్కడ పాము ఎక్కడుందంటే పాము ఇంకెక్కడైనా చనిపోయింది అని చెప్తారు వాళ్ళు. అయ్యో అలా చనిపోకూడదే, నేను ఒక మంత్రం ఇచ్చిన తర్వాత అది అలా చనిపోదు, అది సిద్ధిలాభం పొందిన తర్వాతే అది ఆ పాము చనిపోతుంది తప్ప ముందే చనిపోదు అని చెప్పి ఆయన ఆ రంధ్రం దగ్గర వెళ్ళి పిలుస్తారు గట్టిగా. పిలిస్తే అప్పుడు ఆ పాము బయటకు వచ్చింది. అదేంటి నువ్వు ఇలా సన్నగా అయిపోయావు ఎందుకు, ఇంత సన్నగా అయిపోయావు ఎందుకు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ పాము ఉంటుంది, ఏం లేదండి కొంచెం నేను తినడం అది బాగా తగ్గించుకున్నాను అని చెప్తుంది. కానీ వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నన్ను కష్టపెట్టారు, ఇవన్నీ కూడా తను అసలు చెప్పదనమాట. ఎందుకంటే ఆ మంచిదని ఎవరో కీడు చేశారన్న విషయాన్నే తను మర్చిపోతుందనమాట. అలా చెప్పకపోతే అప్పుడు ఆయన గురువుగారు అంటారు, లేదు నీకు ఏదో హాని జరిగింది, ఇది ఏదో తప్పు జరిగింది, ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పు
అని చెప్తే అప్పుడు అసలు విషయం గుర్తుకొస్తుంది అనమాట. వాళ్ళందరూ నన్ను కొట్టారు, తిప్పి పడేశారు అని చెప్పేసి గుర్తుకొచ్చి చెప్తుంది విషయం. అంటే అదేంటి మరి నువ్వు ఎందుకు అలా ఊరుకున్నావు? ఇప్పుడు నిన్నందరూ కొడుతున్నారు, నిన్ను రాళ్ళు వేసి కొడుతున్నారు, మరి నువ్వు ఎందుకు అలా ఊరుకున్నావు అని అంటే, మరి మీరే కదండి ఎవరికి అపకారం చేయొద్దని చెప్పారు, అందుకే ఇలా మీ మాటలు తీసుకుని నేను అసలు ఎవరిని కూడా ఏమీ చేయలేదు అంటే, చీ నువ్వు ఎలాగ నా ఉపదేశాన్ని నువ్వు అపార్థం చేసుకున్నావు, నిన్ను నువ్వు రక్షించుకోవాలి కదా, అందరి చేతుల్లో మోసపోయి అందరూ నిన్ను ఒక అమాయకురాలుగా నేను చేస్తుంటే అలా ఊరుకుంటావా? నేను నిన్ను కాటేయవద్దని చెప్పాను, అనవసరంగా ఎవరికి కూడా నువ్వు అపకారం చేయొద్దని చెప్పాను తప్ప నీకు బుసలు కొట్టదని చెప్పలేదే. నువ్వు కొంచెం భయం చూపించాలి కదా. ప్రతి వాళ్ళు మన ఆసరాగా తీసుకొని మనం ఉపయోగించుకోకూడదు అనమాట. అలా తెలివి తక్కువతనంగా ఉండకూడదు, ఎవరికి అపకారం చేయకూడదు. అదే సమయంలో ఏంటంటే అందరి చేతుల్లోనూ మనం ఒక అమాయకుల్లాగా వాళ్ళ చేతుల్లో మనం ఉండకూడదు అనమాట. వాళ్ళకి కొంచెం చూపించాలి, మన జోలికి ఎవరు రారు. ఆ విధంగా మనం కోపాన్ని కానీ మన వ్యవహారం కానీ ఆ విధంగా ఉండాలన్నమాట. ప్రతి వాళ్ళు వచ్చి మనల్ని అన్యాయం చేస్తారు, మనకి ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అని చెప్తారు. సో జీవితంలో మనం ఎవరికి అపకారం చేయకూడదు, అదేవిధంగా మనం ఎవరి చేతుల్లోనూ మోసపోకూడదు అని ఈ ఉదాహరణ ద్వారా శ్రీరామకృష్ణులు చెప్తారు. అలాగే మనకు జీవితంలో ఆచరించడం కన్నా మాటలు చెప్పడం చాలా సులువు, అవునా కదా. చాలామంది ఏం చేస్తామంటే మాటలు చెప్తాం కానీ మనం ఆచరించాం. కానీ మన మాటకు విలువ ఉండదు, ఎందుకంటే మనం ఆచరించకుండా చెప్తున్నాం కాబట్టి మన మాటకు విలువ ఉండదు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే, ఒక వైద్యుడు ఉండేవాడు. ఒకసారి అతని దగ్గరికి రోగి వచ్చాడు. వస్తే ఫలానా పథ్యం చేయాలి, నువ్వు అసలు బెల్లం తినకూడదు అని చెప్పాలి, కానీ చెప్పలేదు ఆయన. చెప్పకుండా ఏం చేశారంటే, నువ్వు ఒక 10 రోజుల తర్వాత రానైనా అని చెప్పి పంపించారు అతన్ని. పంపించిన తర్వాత 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఆ విషయం చెప్తున్నారు, ఏంటంటే నువ్వు బెల్లం తినకూడదు అని చెప్పేసి. అలాగే అండి చెప్పేసి రోగి వెళ్ళిపోయాడు. అయితే ఆ పక్కన చూసిన అతను ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు అనమాట. ఈ 10 రోజులు ఎందుకు మీరు ఆపారు? మీరు ఆ రోజే చెప్పు ఉండాల్సింది కదా బెల్లం తినొద్దని, దానికోసం మళ్ళీ రమ్మన్నారు ఎందుకు మీరు అంటే, ఏంటంటే అక్కడ ఆ రూమ్లోనే బెల్లం ఉంది, నేను బెల్లం తినే నాకు అలవాటు ఉంది. ఇప్పుడు నేను బెల్లం తింటూ వాళ్ళని బెల్లం తినొద్దంటే వాళ్ళు ఎలా వింటారన్నమాట. అందువల్ల నేను మొత్తం ఆ బెల్లం అంతా నా రూమ్లోంచి తీసివేసి తర్వాత అలవాటు నేను కూడా మార్చుకున్న తర్వాతే వాళ్ళకి చెప్పాను, లేకపోతే నా మాటకి ఎప్పుడు విలువ ఉండదు. అలాగే శ్రీరామకృష్ణులు మనకి ఎప్పుడు కామినీ కాంచనాలు త్యాగం చేయమని చెప్పేవారు, అవునా కదా. అయితే ఆయన విషయంలో చూడండి, ఆయన ఏం చేసేవారు, అందరికీ త్యాగం చేయమని చెప్పారు. ఆయన జీవితంలో 100% త్యాగం చేశారు. ఒకసారి ఏమవుతుందంటే, ఆయనకు ఆయన మహేంద్ర కవిరాజ్ అని ఒక వ్యక్తి వచ్చి, ఆయన అన్నగారు కొడుకుంటారు రామ్లాల్, ఆయన చేతికి 5 రూపాయలు ఇచ్చి, ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ, 5 రూపాయలు ఇచ్చి, చూడు నాయన ఇది నువ్వు ఖర్చు పెట్టు, మీ నా చిన్నాన్న కోసం ఖర్చు పెట్టని చెప్పేసి ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఆ విషయం శ్రీరామకృష్ణులకి తెలుస్తుంది. రామ్లాల్ ఏంటి డబ్బులు ఇచ్చారా? అవును. ఎవరి కోసం? నీ కోసమే. అంటే అవునా, నా కోసమా అంటే వెంటనే శ్రీరామకృష్ణులు అనుకున్నారట, సరే మంచిదే, నేను కొంచెం పాల ఖర్చులకి వాడుకోవచ్చు అనుకున్నారు. ఒక మాట అనుకునే రాత్రి నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత ఏమంటారంటే, అసలు నిద్ర రావట్లేదు, గుండెల మీద ఎవరో పిల్లి గీరినట్టుగా, పిల్లి తన చేతులతో గీరినట్లుగా బాధ కలుగుతుందనమాట. అప్పుడు రాత్రికి రాత్రి లేచి, రామ్లాల్ నువ్వు ఆ డబ్బులు అతనికి ఇచ్చే, లేకపోతే నాకు ఇంకా నేను ఉండలేను. ఈ విధంగా ఆయన యొక్క శరీరమే దాన్ని వ్యతిరేకించేదనమాట, ఈ కాంచనాల డబ్బుని. అసలు డబ్బుని టచ్ చేయలేకపోయేవారు ఆయన. అలాగే ఇంకొకసారి ఈయన మార్వాడీలు వస్తూ ఉండేవారు. అక్కడ మార్వాడీలు అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఈయనంటే చాలా భక్తి ఉండేది. ఇలా వచ్చి చూస్తే శ్రీరామకృష్ణులు మంచం మీద చాలాగా దుప్పటి చాలా మలినంగా ఉందన్నమాట. ఇవన్నీ చూసి పాపం ఇంత మహానుభావుడు ఈయన ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పేసి ఆయన వెంటనే ఏమన్నారంటే, చూడండి మీ పేరు మీద నేను ఒక 10,000 రూపాయలు, 10,000 ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో 10 లక్షలు ఇంకా 100 లక్షలు తెలియదు, ఆ వాల్యూ ఉండేటప్పుడు అంత డబ్బును మీ పేరుని నేను పెడతాను, దాని మీద వచ్చే వడ్డీతో మీరు హాయిగా ఉండొచ్చు అని చెప్పి వెంటనే శ్రీరామకృష్ణులు స్పృహ తప్పపడిపోయారు. ఎవరో తల మీద ఒక బండతో కొట్టినట్లుగా అనిపించిందట ఆయనకి. వెంటనే స్పృహ తప్పపడిపోయారట ఆయన. పడిపోయి కొంచెం సేపు అయిన తర్వాత లేచిన తర్వాత, ఏమయ్యా నువ్వు ఇక్కడ రావద్దు, అసలు నువ్వు ఈ డబ్బుల విషయం ఎలా చెప్తున్నావేంటి, నాకు అసలు నువ్వు రాకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి డబ్బుల విషయం మాత్రం నాకు చెప్పొద్దు నాయన అని చెప్తే, ఇప్పుడు అతను ఏంటంటే ఒక వేదాంతి అనమాట, మెట్ట వేదాంతం అంటారే, సరిగా జీర్ణించుకొని వేదాంతం. అతను అంటాడు, ఓహో ఇప్పటికీ మీకు ఇంకా
ఏంటి ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేది అనే జ్ఞానం ఉందా? ఇచ్చేవాళ్ళు ఎవరు, పుచ్చుకునేవాళ్ళు ఎవరు? అంతా ఒకటే కదా. ఈ జ్ఞానం ఇంకా ఉందా మీకు అని అంటాడనమాట. అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, ఇంకా నాకు ఆ జ్ఞానం రాలేదయ్యా బాబు, నువ్వు మాత్రం నీ డబ్బు తీసుకుని వెళ్ళు అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత అయినా సరే ఊరుకోకుండా ఏం చేస్తారు, ఆయన మేనల్లుడు ఉన్నాడు అక్కడ, హృదయ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉంచు అని చెప్తారనమాట. ఆ విషయం మళ్ళీ శ్రీరామకృష్ణుడు తెలుస్తుంది. ఇప్పుడు హృదయ దగ్గర ఉన్నా నా కోసమే కదా ఖర్చు పెడతాడు. ఇప్పుడు అద్దం ముందు ఏదైనా వస్తువు పెట్టామనుకుంటే తన ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది కదా, అందువల్ల అది కూడా నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది అది. అందువల్ల నువ్వు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆ డబ్బును పంపించేస్తారనమాట. సో ఆ విధమైన ఉన్నప్పుడే మనం ఎవరికైనా బోధించగలం, లేకపోతే చాలా కష్టం అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అలాగే ధనం విషయంలో చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు. ధనం పైన దురాశ పనికిరాదు. మనకు జీవితంలో ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించుకోవడం మంచిదే, కానీ దురాశ ఉంటే ఏమవుతుందని చెప్పి ఒక చక్కటి మజా కథ చెప్పేవారు. అదేమిటంటే ఒక మంగళవాడు ఒక చెట్టు కిందకి అలా వెళ్తూ ఉంటే పైనుంచి ఆ చెట్టు పైన ఏదో దయ్యం ఉండేదట. ఆ పైనుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ నీకు 7 లంకి బిందెలు, అందులో అన్ని వజ్రాలు వైఢూర్యాలు ఉంటాయి, అటువంటివి నీకు ఒక 7 లంకి బిందెలు ఇస్తాను అని చెప్పేసి అంటే ఇంక వెంటనే అతను ఎక్కడి నుంచి ఇస్తాడని చెప్పేసి ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అనమాట. మీ ఇంట్లోనే ఉన్న ఇంటికెళ్ళి చూసుకో అని చెప్తాడు. అప్పుడు ఇంటికెళ్ళి చూసేటప్పుడు నిజంగానే అక్కడ 7 బిందెల నిండా మొత్తం నాణాలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అతను అదృష్టానికి చాలా మురిసిపోతాడు. ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వస్తాడు. అన్ని బిందెలు నిండుగా ఉన్నాయి, కానీ ఒక్క బిందెలో మాత్రం కొంచెం తక్కువ ఉంది, లోపలికి ఉందన్నమాట. అయ్యో ఈ ఒక్కటి నిండుగా ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి తన దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి అందులో పోసిన తర్వాత నిండట్లేదు, ఎంత బంగారం పోసినా నిండట్లేదు. తర్వాత రాజుగారికి అతను ఇది చేస్తూ ఉండేవాడు, అది మంగళ పని చేస్తూ ఉండేవాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, చూడండి నాకు కొంచెం జీతం పెంచుతారా అని అడుగుతాడనమాట. పాపం ఇది చాలా సిన్సియర్గా పనిచేస్తాడని చెప్పి రాజుగారేమో సరేనయ్యా అని చెప్పి జీతం పెంచుతాడు. ఆ వచ్చిన జీతంతో మళ్ళీ బంగారం కొని ఆ బిందెలో నింపుతూ ఉంటాడు. ఎంత చేసినా నిండట్లేదనమాట. ఇంక ఇంట్లో తిండి తినకుండా దాన్ని నింపి పెడదామని చెప్పేసి ఇంకా నింపుతుంటే రోజుకి అది తక్కువగానే ఉంటుంది. ఏమిటో అర్థం కాదనమాట. రోజు సన్నగా అయిపోతున్నాడు పాపం సరిగ్గా తినకుండా. అప్పుడు రాజుగారు ఒకరోజు అడుగుతారు, ఏమయ్యా నీకు ఆ 7 లంకి బందులు ఏమైనా తగిలాయా అని అడుగుతారు. అదేమిటండి మీకెలా తెలుసు ఆ విషయం, అసలు ఎవరికి తెలియదే అంటే, ఇలా చాలామంది ఆ యక్షుడు అక్కడ ఆ చెట్టు మీద ఉంటాడు, చాలామందిని ఇలా మోసం చేశాడు, నువ్వు అది ముందు తీసుకెళ్ళి బయట పెట్టది, లేకపోతే నీకు దారిద్ర్యం ఇలాగే పట్టుకుంటుంది అని చెప్తారనమాట. ఇలా ఆ లంకి బిందులు తీసుకున్న వాళ్ళందరూ కూడా దరిద్రులు అయిపోయారంటే పాపం మొత్తం అన్ని లంకి బిందులు కూడా అప్పుడు వద్దని చెప్తాడమ్మ. నాకు వద్దని చెప్పగానే మొత్తం ఈయన బంగారం ఇన్ని రోజులు పోగు చేసుకుని అంతా కూడా పోతుందన్నమాట. అలా ఒక కథ చెప్తూ ఉండేవారు. అంటే దురాశను వచ్చింది కదా, ఏదో దాన్ని వాడుకోవచ్చు కదా, అట్లా కాకుండా ఇంకా అందులో నింపి పెట్టాలి, దాన్ని చూసుకుని ఆనందం అనమాట. ఆ విధంగా ఎక్కువగా దురాశ ఉండకూడదని చెప్పేవారు. అలాగే దానం చేసేటప్పుడు, ఎవరికైనా మనం దానం చేసేటప్పుడు అపాత్ర దానం చేయకూడదు. దీనికి ఒక కథ చెప్పేవారు. అదేంటంటే ఒక కసాయివాడు ఒక ఆవుని దానికి గోవధ చేయడానికి తీసుకెళ్తున్నాడు అనమాట. తీసుకెళ్తుంటే అది దానికి అర్థమవుతుంది కదా, ఆవు దానికి ఎంతసేపటికి రావట్లేదు, వెనక్కి ఆ తాడు లాగుతూ ఉందన్నమాట. చాలా కష్టపడుతున్నాడు ఆవుని తీసుకెళ్ళడానికి. ఈ లోపల చాలా అలసిపోయి ఏం చేస్తాడంటే పక్కనున్న గ్రామంలోకి వచ్చి ఆవును దానికి కట్టేసి ఆ పక్కన ధర్మసత్రం ఉంటుంది కదా, ఆ ధర్మసత్రంలో బాగా తింటాడనమాట. తిన్న తర్వాత బలం వచ్చిన తర్వాత మరి ఆవును తీసుకొని దాన్ని లాక్కుంటూ బలం వచ్చింది కదా, లాక్కుంటూ తీసుకెళ్ళి అక్కడ గోవధ ఎక్కడ చేస్తారో అక్కడ తీసుకెళ్ళి దాన్ని ఇస్తాడనమాట. అప్పుడు శ్రీరామకృష్ణులు ఏం చెప్తారంటే, ఆ గోవధ చేసిన పాపం ఆ గోవధ చేసిన తనకే కాదు, ఆ ధర్మసత్రం ఆయనకు కూడా అది తగులుతుంది అని చెప్తారు. అంటే ఏంటనమాట, మనకు అపాత్రదానం ఎవరైతే చెడ్డ పనులు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళకి దానం చేసామనుకోండి, అవి చెడు పనులకు ఉపయోగపడతాయి. అందువల్ల మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు, ఎవరికైనా దానం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్మ అన్నది ఈ విధంగా ఉంటుందని మనకు తెలియకుండానే మనకు తగులుతూ ఉంటాయి. అందువల్ల అపాత్ర దానం చేయకూడదని మన శాస్త్రాల్లో కూడా ఎప్పుడు చెప్తారు. అది సాత్విక దానం. స్థానే కాలే పాత్రే, దాన్ని బట్టి మనం దానం చేయాలి ఉందని చెప్పి. ఎందుకంటే డబ్బును మనకు ఖర్చు పెట్టడం కష్టం సంపాదించడం కన్నా, అంటే దాన్ని సద్వినియోగం చేయడం. దానికి మరొక ఉదాహరణ చెప్తారు శ్రీరామకృష్ణులు. మనకు పల్లెటూరులో పొలాలు ఉంటాయి చూడండి, ఎక్కడైతే వరదలు ఎక్కువగా వస్తాయో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి గట్లు కడతారు, ఇలా మడ్లు కింద చేసి వాటి గట్లు కడతారనమాట ఎత్తుగా. అక్కడ ఏమవుతుందనమాట, నీళ్లు నిలబడి, అక్కడ వరి పొలం కదా, వరి పొలంలో నీళ్లు నిలబడాలి కాబట్టి గట్లు కడతారు. అయితే
ఎవరైతే అలా గట్లు కట్టేశారో 4 వైపు వరద నీళ్ళు వచ్చాయనుకోండి, వరద నీళ్ళు వచ్చి అందులోనే ఉండిపోయి ఏమవుతుంది అనమాట, మొత్తం పంట అంతా నాశనం అయిపోతుంది, మునిగిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారనమాట, 4 వైపులా గట్టు కట్టకుండా ఒకవైపు మాత్రం కొంచెం అంటే ఈ పచ్చి గడ్డి ఉంటుంది చూడండి, ఆ గడ్డి మట్టి కలిపి లూజుగా పెడతారనమాట. పెట్టడం వల్ల ఏమవుతుంది, కొంచెం ఎక్కువ నీళ్ళు రాగానే పక్క దాంట్లోకి అది వెళ్ళిపోతూ ఉంటుంది. వరద నీటితో పాటు ఏమొస్తుంది, ఒండ్రు మట్టి వచ్చి అది సారవంతం అవుతుంది ఆ భూమి కూడా. అందువల్ల ఏంటంటే మనకు వచ్చింది మనం మంచి వాళ్ళకి మంచి పనులకు ఉపయోగించాలి. మనకు డబ్బులు వస్తే కదా, అలా మనం పోగు చేసుకొని మనం లోపల పెట్టుకున్నాం అనుకోండి, అది ఏదో రోజు మనం అనుభవించం, అది ఎవరో అనుభవిస్తారు. అలా ఏం చెప్తారంటే మనం వచ్చిన దానిలో ఈ భగవంతుడి కోసం కానీ, పేదవాళ్ళ కోసం కానీ, లేకపోతే సాధువుల కోసం కానీ ఈ విధంగా మన సద్వినియోగం చేస్తే అది మనకు వచ్చిన సంపాదన అన్నది ఫలవంతం అవుతుంది అని చెప్పి శ్రీరామకృష్ణుడు చెప్పేవారు. అలాగే ధనం ఉందని చాలా అహంకారం ఉంటుంది మనకి. ఎదుటి వాళ్ళు ఈజీగా మనం మాట అనేస్తూ ఉంటాం. అంటే మనకు తెలియకుండానే ఆ ధన అహంకారం మనలో కనిపిస్తూ ఉంటుంది మాటల్లో. అది చాలా హీనమనే విషయం అని చెప్పి శ్రీరామకృష్ణులు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పేవారు. అదేంటంటే, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత రాత్రి అవుతుంది కదా, రాత్రి అయినప్పుడు ఈ మినుగుడు పురుగులు ఉంటాయి కదా, అవి మెరుస్తూ ఉంటాయి. అవి చీకట్లో వెలుగుతూ ఆహా నేనే ప్రపంచానికి వెలుగునిస్తున్నాం అనుకుంటూ ఉంటాయి. అవి అనుకున్న తర్వాత కొంచెం పైకి ఎగిరి చూసేటప్పటికి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. అంటే నక్షత్రాలు చూసి నక్షత్రాలు నాకన్నా ఇవి వెలుగుగా ఉన్నాయి అనుకుంటాయి. అప్పుడు నక్షత్రాలు ఏమనుకుంటాయట, మేము వెలిగిస్తున్నాం ప్రపంచానికి అని చెప్పి అవి చాలా గర్వపడిపోతూ ఉంటాయట. ఆ తర్వాత కొంచెంసేపటికి చంద్రోదయం అవుతుంది. అంటే మన కళ్ళకు కనిపించే విధంగా ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. యాక్చువల్గా చంద్రుడి కన్నా నక్షత్రాలు చాలా పెద్దవి, కానీ మన దృష్టికోణంలో చంద్రుడు ఇంకా వెలుగునిస్తాడు. అప్పుడు చంద్రుడు ఉదయించిన తర్వాత ఆయన అనుకుంటున్నాట, ప్రపంచానందరికీ నేను చక్కటి కాంతిని ఇస్తున్నానని చెప్పి చంద్రుడు అనుకుని చాలా గర్వపడుతూ ఉంటాడు. ఈ లోపల అలా గర్వపడుతూనే ఉంటాడు. ఈ లోపల ఏమవుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించిన తర్వాత చంద్రుడి యొక్క అహంకారం అంతా ఎక్కడ పోతుంది. ఈ విధంగా ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా మనకన్నా గొప్ప వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో దేన్ని చూసి మనం గర్వపడుతున్నాం, ఇది అందుకని ఈ విధంగా మనం గర్వపడకూడదు. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా కూడా చాలామంది నేను చాలా ఉన్నతంగా ఉన్నాను మిగిలిన వాళ్ళకన్నా, ఇది కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, అది కూడా తప్పే. గర్వం అన్నది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకన్నా నేను గొప్ప అనే భావం అన్నది ఎప్పుడు మనసులోనికి రానికూడదు. అదే గర్వం. నాలో మంచి విషయాలు ఉన్నాయి కరెక్టే, నేను అనుకోవచ్చు నాలో మంచి విషయాలు ఉన్నాయి కరెక్టే, కానీ ఎదుటి వాళ్ళకన్నా నేను గొప్ప అనుకోవడం గర్వం అంటారు అనమాట. ఆ గర్వం మనం ఉండకూడదు మనకని చెప్తారు. అలాగే మరొక చాలా మనకు రోజు అనుభవం ఉన్న విషయం, మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి, మనం నేనే చేశాను అన్న భావం ఉంటుంది. ఏదైనా మన ద్వారా చెడ్డ పని జరిగిందనుకోండి, ఆ చెడ్డ పని వాళ్ళ వల్లే, వాళ్ళు ఎలా వచ్చారు మధ్యలో అడ్డొచ్చారు అందువల్ల ఇది జరిగిందని చెప్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు చూడండి. సపోజ్ నేను వెళ్తూ నా చేతిలో గిన్నె ఉంది, ఆ గిన్నె కింద పడిపోతే నేను వెంటనే ఒప్పుకోను, నా అజాగ్రత్త వల్ల పడిపోయింది, నేను ఏదో వేరే ద్వారా నా మనసు ఏదో ఆలోచిస్తుంది దీని మీద లేదు అని అనుకోకుండా నేనేం చేస్తాను, అదిగో వాళ్ళు ఎవరో నా వంక చూసారప్పుడు వాళ్ళని చూస్తూ నా చేతిలో గిన్నె పడిపోయింది అంటాం. చూడండి, రోజు కూడా ప్రతిదీ చాలా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎదుటి వాళ్ళ మీద మనం చేసిన మన ద్వారా జరిగిన చెడు పనులన్నిటికీ ఎదురు వాళ్ళని కారణం చెప్తాం ప్రతి విషయంలోనూ కూడా. కానీ మంచి పని మాత్రం ఏం చేస్తాం, మనం నేనే చేశానని చెప్తూ ఉంటాం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు శ్రీరామకృష్ణులు. అదేమిటంటే, ఒక బ్రాహ్మణుడు, ఆయన మంచి ఒక పొలం ఆయన చేసుకుంటున్నారు. ఆయన పొలం దున్ని చక్కగా మొక్కలు వేసుకున్నారు, నాట్లు వేసుకున్నారు. అందులో చక్కటి మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. అది ఒకసారి ఒక ఆవు వచ్చి ఏం చేసింది, ఆ మామిడి మొక్కలు చిన్న చిన్న మొక్కల్ని తినేసింది అనమాట. తినేస్తే అంత కష్టపడి ఆయన సంపాదించుకుంటున్నారు కదా, పాపం పెంచుకుంటున్నారు కదా, అందుకని వెంటనే కోపం వచ్చి అక్కడ ఉన్న పెద్ద కర్రతో ఆవుని బాగా కుట్టారనమాట. ఆ దెబ్బలకు తాళలేక చనిపోయింది ఆవు. చనిపోతే అందరూ అన్నారు, ఆ బ్రాహ్మణుడికి గోహత్య పాతకం వచ్చింది, ఇప్పుడు పాపం అవుతుంది అందరూ కూడా నిందించేవారు. నిందిస్తే అతను అంటాడు, ఆయన వేదాంతం కొంచెం తెలుసు, ఆయన అంటాడు అదేంటిది, నేనేం చేయలేదు, అది నా చెయ్యి చేసింది, అది నా చెయ్యి చేసింది. ఆ చెయ్యికి అధిష్టాన దేవత ఎవరు, ఇంద్రుడు. అంత తప్పంతా కూడా గోహత్య ఈ గోవధ అంతా కూడా ఇంద్రుడిది అని చెప్పేసి. అయితే ఇంద్రుడు మాత్రం పైన చూస్తున్నాడు, ఆయన అసలే ఇదే నా మీద పెడుతున్నాడు ఈయన అని చెప్పేసి ఈయనకి గుణపాఠం చెప్పాలని చెప్పి ఆయన మారువేషంలో వచ్చి కిందకు వచ్చి, మీ తోట చాలా బాగుందండి, అసలు ఎంత బాగా చేశారు, అసలు ఈ మడులు ఈ ఒక్కొక్కటి ఈ మొక్కలు ఎంత చక్కగా పెరుగుతున్నాయంటే, అవునండి రోజంతా కష్టపడి నేనే ఇవన్నిటిని పెంచుతున్నాను, ఎంత ఉదయం వస్తాను సాయంకాలం వెళ్తాను, ఇంత కష్టపడి నేనే చేస్తున్నాను అన్నాడు. అవునా సరే, తర్వాత ఈ మొక్కల మధ్యలో దారులు ఉన్నాయి చూసారు, ఎంత చమత్కారంగా చేశారో మీరు, అసలు మధ్యలో దారులు నడవడానికి వీలుగా
ఎంతో చదువు చేసి ఎంత బాగా చేశారంటే అవునవును రోజంతా నేను కష్టపడి ఈ పనులు చేశానని చెప్పేసి చెప్తాను అనమాట. అప్పుడు ఆహా మంచి పనులన్నీ నువ్వు చేసిన పనులన్నీ నువ్వు చేస్తున్నావా, ఒక ఆవు వచ్చి తినేస్తే ఇంద్రుని మీద పెడతావా అని చెప్పేసి అప్పుడు అతన్ని కోప్పడతాడు అనమాట. సో ఈ విషయం ఎందుకు చెప్తారంటే ఇది చాలా సూక్ష్మమైన విషయం, కానీ శ్రీరామకృష్ణులు ఈ ఉదాహరణ చెప్తూ ఉండేవారు. అదొకటి. తర్వాత మన సాధారణ జీవితంలో సంకుచిత ధోరణి అన్నది మనకు ఉండకూడదు ప్రతి విషయంలో కూడా. అంటే ఏమిటి చూడండి, మనం మనుషులు అన్న తర్వాత రకరకాల శరీరాలు వివిధంగా ఉంటాయి, అలాగే మన మనసు కూడా చాలా విభిన్నంగా ఉంటుంది, అవునా కదా. ఒకరి మనసు ఇంకొకలా ఉండదు. అందువలన ఏమవుతుంది, దేని గురించి అయినా సరే, ఒక వస్తువు గురించి కానీ ఒక మనిషి గురించి కానీ దేని గురించైనా మన అభిప్రాయాలు అందరివి వేరువేరుగా ఉంటాయి, అవునా కదా. కానీ మనం నా అభిప్రాయమే కరెక్టు అన్న భావంతో మనం ఉండకూడదు. ఎప్పుడూ కూడా నాకు ఇలా అనిపిస్తుంది, మీకు అలా అనిపించవచ్చు కదా, అది మీది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, మీ వైపు నుంచి మీరు కరెక్ట్ అయి ఉండొచ్చు అన్న భావంతో ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి మనం గౌరవం ఇవ్వాలి తప్ప, నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా నేను చెప్పిందే ఇది, నాకు తెలిసిన ప్రపంచమే సత్యం అనుకోకూడదు. ఇప్పుడు కూడా మనకి ఎంత కెపాసిటీ ఉంది చెప్పండి, మన మనసుకి ఎంత కెపాసిటీ ఉంది ఆలోచించడానికి ఏ విషయం గురించి అయినా సరే, అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారు, నూతిలో కప్ప. నూతిలో కప్ప తెలుసా, ఒక నూతిలో పెద్ద నొయ్యి ఉంది, చాలా లోతైన నొయ్యి, అక్కడ ఒక కప్ప ఉంది. ఆ కప్ప హాయిగా తిరుగుతుంది అందులో. ఈ లోపల సముద్రంలోంచి ఎక్కడి నుంచో వచ్చి ఒక కప్ప వచ్చిందట, వచ్చి ఆ నూతిలో బావిలో పడిపోయింది గెంతుకుంటూ వచ్చి. చూస్తే వెంటనే నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే నేను ఆ సముద్రం నుంచి వచ్చాను. ఓహో, సముద్రం నా బావి అంత పెద్దగా ఉంటుందా మీ సముద్రం అని అడిగిందట. అయ్యయ్యో మీ బావి ఎక్కడ మా సముద్రం ఎక్కడ, దీనికి దానికి అసలు పోలికే లేదంటే, ఎంత ఉంటుందో చెప్పు, ఎంత ఉంటుందా ఇంత ఉంటుందా అని చేయి చూపిస్తుంటే అసలు దీనికి దానికి అసలు దానికి పోలికే లేదు, సముద్రానికి దీనికి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి దాంతో తగవలాడుకొని నా బావి కన్నా ఈ ప్రపంచంలో పెద్దదేది లేదు అని చెప్తుంది అనమాట. ఇదే విషయాన్ని, ఈ ఉదాహరణను శ్రీరామకృష్ణుని ఈ ఉదాహరణను స్వామి వివేకానంద చికాగో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ అక్కడ జరిగింది కదా, ఆ సమావేశాల్లో వాళ్ళందరికీ అంటే మత మౌఢ్య నా మతమే గొప్పది, నా మతమే గొప్పది, వాళ్ళకి నిరూపించుకోవడానికి వచ్చారు ఎవరి మతం గొప్పదని. అక్కడ మన స్వామీజీ మాత్రం ఏం చేశారు తెలుసు, మా మతం గొప్పదని ఆయన చెప్పలేదు, అన్ని మతాల్లోనూ సారం ఉంది అని చెప్పి ఆయన విశ్వజనీయ మతం గురించి చెప్పారు మన ఒక్క స్వామీజీ మాత్రం. అక్కడ వాళ్ళందరికీ అర్థం చేయడానికి ప్రతి వాళ్ళు కూడా నుయ్యులో ఉన్నాం మనం. హిందువులు ఒక నుయ్యులో ఉన్నారు, తర్వాత క్రైస్తవులు ఒక దాంట్లో ఉన్నారు, ముస్లింలు ఒక దాంట్లో ఉన్నారు, అందరూ కూడా అదే భావం అనుకుంటున్నారు, బయట ప్రపంచం ఉందని వాళ్ళకి తెలియదు అని చెప్పి ఈ ఉదాహరణను అక్కడ చెప్తారనమాట. వాళ్ళందరికీ ఎంతో నచ్చింది ఈ ఉదాహరణ. అందువల్ల మనలో సంకుచిత ధోరణి మనం నెమ్మదిగా దాని నుంచి బయటపడాలి. మన అహంకారం వల్ల స్వార్థం వల్ల ఇటువంటి వస్తూ ఉంటాయి, కానీ శ్రీరామకృష్ణ మనకు చెప్తున్నది ఏంటంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి ఎప్పుడు కూడా అని చెప్తారు. అట్లాగే మనకు చూడండి, మనం చిన్నగా మనం మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా రకాల ఆశలు అవన్నీ ఉంటాయి. అంటే ఇది చేద్దాం జీవితంలో, అది చేద్దాం, ఒక మంచి ఇల్లు కట్టుకుందాం, లేకపోతే మంచి కారు కొనుక్కుందాం, అది ఇది రకరకాలు మనం గాలిలో మెడలు కడుతూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు మంచి ఓపిక ఉంటుంది, సంపాదించుకుందాం అది ఇది అని చెప్పేసి. ఇక్కడ శ్రీరామకృష్ణులు ఏమంటారంటే జీవితంలో రెండు ఉంటాయి. ఎంతసేపు అదే చేసుకుందాం అని పాజిటివ్గా అలాగని కాదు, ఈ మధ్యలో వచ్చే కష్టాలు కూడా ఉంటాయి. ఆ కష్టాలు కూడా మనల్ని మనం రెడీ చేసుకోవాలి, సంసిద్ధం అవ్వాలి. ఓన్లీ మనం ఏవో కోరికలు, గొంతమ్మ కోరికలు కోరుకుంటూ అలా చేద్దాం ఇలా చేద్దాం దాని గురించి ఎప్పుడు ఆలోచించడం కాదు అని చెప్పి ఒక ఉదాహరణ ఏం చెప్తారు. అక్కడ బెంగాల్లో దుర్గా పూజ చేస్తారు, అక్కడ జంతు బలి ఇస్తారు. అలాగే కాళీ పూజ చేస్తారు, అక్కడ కూడా జంతు బలి ఇస్తారు. ఒకసారి ఒక చిన్న మేకపిల్ల వాళ్ళ అమ్మతో అంటుందట, అమ్మ నవంబర్ నెలలో, వాళ్ళ మే నెలలో ఈ మాట అంటుందట, ఏంటంటే నవంబర్ నెలలో మంచి తంగేడు పువ్వులు అంటే మేకలకు చాలా ఇష్టం, ఆ పువ్వులు వస్తాయి కదా, ఆ పువ్వులు వచ్చినప్పుడు నేను బాగా తింటానమ్మా అని చెప్తుందంట. చెప్తే చూడు తల్లి, నువ్వు తిందుగానే మంచిదే అది, కానీ ఈ లోపల మనకు కొంచెం గడ్డు రోజులు ఉన్నాయి, వాటిని దాటాలి. అదేమిటంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో దుర్గా పూజ వస్తుంది, దుర్గా పూజ వచ్చినప్పుడు మేకలను తీసుకెళ్ళి బలి ఇస్తారు, ఆ గండాన్ని మనం తప్పించుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు కాళీ పూజ వస్తుంది, వెంటనే అమావాస్య రోజు చేస్తారు కాళీ పూజ. ఆ కాళీ పూజ రోజులో మొత్తం మగ మేకలు అన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోతారు. అంటే మనల్ని నిన్ను కూడా తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. అదంతా ముందు దానికి తయారుగా ఉండు, నువ్వు తర్వాత ఆలోచించుకుందాం, నువ్వు తంగేడు పూలు తిందుగాని అన్నీ తిందుగాని అని చెప్పి అమ్మ దానికి హితోపదేశం చేస్తుంది అనమాట. దీన్ని బట్టి ఏంటంటే జస్ట్ ఎప్పుడు కూడా అలాగా
కోరికలు కోరుకుంటే ఆ కోరికలు అలా అని కాదు. జీవితంలో సుఖదుఖాలకు రెండింటికి కూడా మనల్ని సంసిద్ధం చేసుకోవాలి చిన్నప్పటి నుంచే. వచ్చిన తర్వాత మనం చూసుకోవడం కాదు, ముందు నుంచే దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఇంకా చాలా రకాల ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఉపదేశాలు మనకు శ్రీరామకృష్ణులు ఇచ్చారు. అదేంటంటే చెడ్డవాళ్ళతో మనం ఉండేటప్పుడు వాళ్ళకి కొంచెం భయం చూపించాలి, మన దగ్గర అడ్వాంటేజ్ తీసుకునేలాగా మనం ఉండకూడదు అని చెప్తున్నారు. ఎవరికి అపకారం మనకు వెళ్ళి మనం అపకారం ఎప్పుడు కూడా చేయకూడదు. అలాగే మనం బోధించే ముందు మనం ఆచరించి మనం చూపించాలి ఏదైనా సరే, లేకపోతే బోధించకపోవడం మంచిది అని చెప్తున్నారు. అలాగే మనకు డబ్బు ఉందనే అహంకారం ఉండకూడదు, దాన్ని సద్వినియోగం మనం సరిగా ఖర్చు పెట్టాలి ఆ ధనం విషయంలో. అలాగే అపాత్ర దానం చేయకూడదు. మనం ఆలోచించి ఎవరికైనా ఇచ్చినప్పుడు ఒక డబ్బుని మంచిదా వాళ్ళ చేతుల్లోకి వాళ్ళు వెళ్తుందా లేదో మనం ఆలోచించుకొని అపాత్ర దానం చేయకూడదని చెప్తున్నారు. అలాగే సంకుచిత ధోరణి అన్నది ఉండకూడదు. అలాగే గర్వం అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందువల్ల శ్రీరామకృష్ణులు ఏది చెప్పినా చాలా లోతుగా మన జీవితంలో నేర్చుకునేలా చెప్తారు. వాటిని గురించి ఆలోచిస్తే ఎన్నో మనం పాఠాలు నేర్చుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మనకు సాధ్యమైనంత వరకు మనకిచ్చిన భగవంతుడు ఇచ్చిన ఒక ఉంటుంది కదా శక్తి, దాని అనుసారం మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీరామకృష్ణుల ఉపమానాల ద్వారా కేవలం చెప్పుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అది దాని గురించి ఆలోచించి కొంచెం లోతుగా వాటిని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం.